జనరల్గా ఓరల్ హెల్త్కి అంటే డెంటల్కి ఈఎన్టీకి యొక్క కనెక్షన్ ఏంటో క్లియర్గా చెప్పాలి. డెంటల్ ప్రాబ్లమ్స్ అండ్ క్యావిటీస్ లేకపోతే గమ్ ఇన్ఫెక్షన్స్ అవి ఈఎన్టీకి ఎట్లా రిలేట్ అవుతాయి? సడన్గా ముఖ భాగంలో పెయిన్ వస్తుంది, ఇది డెంటల్ పెయినా ఇయర్ పెయినా అని చెప్పి ఇంట్లో మనం ఎలా రికగ్నైజ్ చేయాలి? ఇక్కడ గాలి బుడగ సైనస్ అంటారు కదండి. జనరల్గా మాకు పై పన్ను తీసేటప్పుడు చాలామందికి భయం ఏంటంటే నాకు పైన సైనస్ ఏమైనా ఇన్ఫెక్షన్ అవుతా లేకపోతే కంటికి ఏమైనా ఇబ్బంది అవుతా అంటారు. సో చెప్పాలంటే స్లీప్ యాప్నియా అంటారు. సో దీన్ని కొందరేమో ఈఎన్టీ వాళ్ళు ట్రీట్ చేయాలంటారు, కొందరేమో డెంటల్ వాళ్ళు ట్రీట్ చేయాలంటారు. సో మై ఫస్ట్ క్వశ్చన్ ఫర్ యూ ఇస్ జనరల్గా ఓరల్ హెల్త్కి అంటే డెంటల్కి ఈఎన్టీకి యొక్క కనెక్షన్ ఏంటో క్లియర్గా చెప్పాలి. ఇప్పుడు ఈఎన్టీ అంటే ఇయర్, నోస్ అండ్ థ్రోట్ ప్లస్ డెంటల్ ఇవన్నీ కూడా ఒకే ఎనటామికల్ ఏరియా అంటే ఒకే చోట ఉంటాయి. హెడ్ అండ్ నెక్లో ఒకే చోట ఉంటాయి. ఉండడం వల్ల ఆల్మోస్ట్ మన ఒకే హౌస్లో ఉన్నట్టు అనమాట. అందువల్ల ఏమవుతుంది, ఒక పార్ట్లో ఉన్న డిసీజ్ ఇంకో పార్ట్లోకి స్ప్రెడ్ అయ్యి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎన్ని ఇన్ఫెక్షన్స్ అంటే మన ఈ గమ్ తాలూకు చిన్న చిన్న కురుపులు లాంటివి అవ్వచ్చు, థ్రోట్ ఇన్ఫెక్షన్ నుంచి డెంటల్ రావచ్చు, సమ్టైమ్స్ ట్యూమర్స్ అంటే కంతులు లాంటివి కూడా ఒక చోట నుంచి ఇంకో చోట స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. మై నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే జనరల్గా డెంటల్ ప్రాబ్లమ్స్ అండ్ క్యావిటీస్ లేకపోతే గమ్ ఇన్ఫెక్షన్స్ అవి ఈఎన్టీకి ఎట్లా రిలేట్ అవుతాయి? యూజువల్గా మనకి ఏమవుతుందంటే టీత్లో ఈ క్యావిటీస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే బ్యాక్టీరియా అందులో లాడ్చి ఉంటుంది. గమ్స్లో మనకి ఈ జింజివైటిస్ వచ్చినప్పుడు దాని చుట్టూ కూడా బ్యాక్టీరియా అంతా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా మనం ఎవ్రీ టైం మనం స్వాలో చేస్తూ ఉంటాం త్రూ సెలైవా, ఈ లాలాజలం ద్వారా ఈ థ్రోట్లోకి వెళ్తూ ఉంటుంది. థ్రోట్లోంచి ఇయర్లో కూడా ఈ ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా అంటే గొంతులోంచి చెవిలోకి ఒక ఈస్టెకిన్ ట్యూబ్ అన్న ఒక ట్యూబ్ ఉంటుందండి. దాని ద్వారా ఈ థ్రోట్లోకి వెళ్ళొచ్చు, ఇయర్లో కూడా వెళ్ళొచ్చు. సో జనరల్గా మనకు సడన్గా ముఖ భాగంలో పెయిన్ వస్తుంది, ఇది డెంటల్ పెయినా ఇయర్ పెయినా అని చెప్పి ఇంట్లో మనం ఎలా రికగ్నైజ్ చేయగలం? యాక్చువల్గా మనకి పెయిన్ వచ్చిన తర్వాత చాలామందికి కింద నుంచి ఈ డెంటల్ పెయిన్ అనిపించదండి. చాలామందికి ఇయర్లోనే పెయిన్ వస్తూ ఉంటుంది. చాలామందికి వచ్చేది ప్రాబ్లం ఫస్ట్ ఈఎన్టీ సర్జన్ దగ్గరికి వస్తుంటారు. ఒక్కసారి వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడ ఎందుకు పెయిన్ వస్తుందన్నది పేషెంట్ ఇంటెలిజెంట్గా ఒక్క సెకండ్ ఆలోచించుకోవాలి. నవిలినప్పుడు కానీ చెవి టచ్ చేసి మనకి మొత్తం పార్ట్ అంతా కూడా ఒక్కసారి టచ్ చేసి చూసుకుంటే మనకి పెయిన్ ఉన్న పార్ట్ ఇన్ఫ్లమేషన్ అంటే కొంచెం టెండర్గా అంటే కొంచెం నొప్పిగా ఉంటుంది టచ్ చేసినప్పుడు. అలా చూసుకోగలిగితే ఏమవుతుందంటే అనవసరంగా వేరే అంటే డెంటల్ ప్రాబ్లంతో ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి, ఇయర్ పెయిన్ ఉన్న పేషెంట్ డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉన్నది స్టార్టింగ్ స్టేజ్లోనే పేషెంట్ ప్రైమరీగా చూసుకోవచ్చు. అంటే ప్రెస్ చేసి చూసుకున్నప్పుడు అంటే ఇనీషియల్గానే మనం ఇయర్ పెయిన్ వస్తుందా ఇయర్ ప్రెస్ చేసి చూసుకుంటాం, డెంటల్ ప్రాబ్లమ్స్ డెంటల్ అంటే మొత్తం అంతా కూడా ఒకసారి పాల్పేట్ చేసి తడిపి చూసుకోవాలండి. తడిపి చూసుకుంటే వాళ్ళకి కొంచెం రిలేషన్ వస్తుంది. తిన్నప్పుడు పెయిన్ వస్తుందా, నవ్వినప్పుడు పెయిన్ వస్తుందా అని చూసుకోగలిగితే వాళ్ళకి ఫోకస్ అవుతుంది ఎక్కడ మనకి ఆరిజిన్ అంటే ఎక్కడ స్టార్ట్ అయింది పెయిన్ అన్నది. అందుకే అది పన్ను వల్ల వచ్చిందా, చెవి వల్ల వచ్చిందా, సైనస్ వల్ల వచ్చిందా అన్నది ఎంతో కొంత వాళ్ళకి అవగాహన వస్తుంది. దాన్ని బట్టి కన్సర్న్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి అది బెటర్ వేలో పేషెంట్స్. మాకు చాలామంది విజ్డమ్ టు జ్ఞానదంతం పెయిన్ వచ్చినప్పుడు సార్ నాకు చెవు పెయిన్ వచ్చేస్తుంది లేకపోతే తలనొప్పి వచ్చేస్తుంది అంటారు. జనరల్గా జ్ఞానదంతం పెయిన్ కూడా ఒక్కొక్కసారి అలా పైకి రేడియేట్ అవ్వచ్చు చెవు పెయిన్ కింద, కానీ అదే పన్ను తీసిన తర్వాత మళ్ళీ చెవు పెయిన్ తగ్గిపోయింది అంటారు. అంటే అంత క్లోజ్ రిలేషన్ డెంటల్కి ఈఎన్టీకి ఉందని నాకు ఆ విజ్డమ్ టు చూసినప్పుడు అలా అనిపిస్తూ ఉంటుందండి. మై నెక్స్ట్ క్వశ్చన్ జనరల్గా ఇక్కడ గాలి బుడగ సైనస్ అంటారు కదండి. జనరల్గా మాకు పై పన్ను తీసేటప్పుడు చాలామందికి భయం ఏంటంటే నాకు పైన సైనస్ ఏమైనా ఇన్ఫెక్షన్ అవుతా లేకపోతే కంటికి ఏమైనా ఇబ్బంది అవుతా అంటారు. అసలు సైనస్కి డెంటల్కి గురించి క్లుప్తంగా ఏమైనా చెప్పగలరా? ఇప్పుడు సైనస్ అంటే ఏంటంటే నీ కంటి కింద పార్టు మ్యాగ్జిలరీ సైనస్ అంటాము. మ్యాగ్జిలరీ సైనస్ ఫ్లోర్ అంటే మన అదొక ఒక కోన్ ఒక క్యావిటీ ఇలా ఉంటుంది. ఆ క్యావిటీ కింద ఫ్లోర్ ఉంటుంది కదా బేస్ అంతా. ఆ బేస్కి మన ఈ టీత్ అన్నీ అటాచ్ అయి ఉంటాయి. ఆల్మోస్ట్ లాస్ట్ 5 పళ్ళు కూడా మనకి ఈ మ్యాగ్జిలరీ సైనస్కి రిలేటెడ్గా ఉంటాయి. మ్యాగ్జిలరీ సైనస్లోనే టచ్ అయి ఉంటుంది. టచ్ అయినప్పుడు 2 రకాలుగా ఇందులో దీనివల్ల ఇబ్బందులు వస్తాయి. బాగా టూత్ అంతా పాడైపోయినప్పుడు మొత్తం అంతా పాడైపోయి దాని ఇన్ఫెక్షన్ చీము పట్టినప్పుడు అది మొత్తం ఆ బోన్ అంతా తినేసి సైనస్లోకి ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ వస్తుందండి. అది ఒక రీజన్ అండి.
దానివల్ల మనకి ఈ టూత్ ఇన్ఫెక్షన్ సైనస్లోకి వెళ్తూ ఉంటుంది. రెండోది ఏమవుతుందంటే అండి, అందరు చాలామంది డెంటిస్టులు బాగా కేర్ చేస్తారు. ఎక్స్ట్రాక్షన్ చేసే టైంలో కూడా ఒక్కొక్కసారి కేర్ఫుల్గా చేయకపోతే రూఫ్ ఆఫ్ ద టూత్, అంటే మన టూత్ పై ఎముక విరిగిపోవడం అనేది జరుగుతుంది. బాగోలేదనుకోండి, ఆ టూత్ కనెక్షన్ అన్నది, ఆ సైనస్ కనెక్షన్ వచ్చేస్తుంది. అవును. నేను వేరే చోట పనిచేస్తున్న టైంలో నేను నా కొలీగ్ చేయడం చూసాను. ఒకసారి అప్పర్ పైన రూట్ తీస్తున్నప్పుడు కొద్దిగా పుష్ చేయడం వల్ల అది ఈవెన్ సైనస్లోకి వెళ్ళిపోయి ఇన్ఫెక్ట్ అయిన ఛాన్సెస్ కూడా ఉన్నాయండి. సో మేము చాలా అప్పర్ పన్ను తీసేటప్పుడు ముఖ్యంగా దంతాలకు చూసేటప్పుడు చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా తీస్తాం. ఎందుకంటే మళ్ళీ సైనస్లోకి వెళ్ళకూడదని, లేకపోతే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవ్వకూడదని. అది ఇంకొకటి ఏంటంటే అండి, మీరు చేసినప్పుడు కొన్ని బాగా ఇన్ఫెక్టెడ్ టూత్ ఉందనుకోండి, తీసినప్పుడు ఇనీషియల్గా ఒకసారి బోన్ మొత్తం ఎరోడ్ అయిపోయింది వచ్చాను. అవునండి. దాన్ని మనం న్యాచురల్గా ఎరోడ్ అయిపోయింది బోన్ని తీసినప్పుడు ఫస్ట్ టైం మీకు అది, అంటే ప్రస్తుతం మనకున్న ఈ స్కాన్ వల్ల వీటి వల్ల మనకి పొజిషన్ తెలుస్తుంది కాబట్టి ఫస్ట్ హ్యాండ్ టైంలోనే మనం అంతా క్లియర్ చేసుకుని, మీకున్న లేటెస్ట్ గ్యాడ్జెట్స్ ఇప్పుడు చూడండి, లేజర్స్ ఇవన్నీ వచ్చినాయి కాబట్టి ఆ క్యావిటీ అంతా క్లీన్ చేసుకుని ఫస్ట్ టైం మీరు సూచరింగ్ ద్వారా క్లోజ్ చేస్తే ఫర్దర్ కాంప్లికేషన్ లేకుండా కూడా మీరు చేయగలుగుతారు. ఇప్పుడు చాలామందికి నిద్రలో గురక ఎక్కువ రావడం, లేకపోతే వాళ్ళ పార్ట్నర్కి గురక వల్ల ఇబ్బంది పడి నిద్ర అంతా డిస్టర్బ్ అవ్వడం అన్నీ చూస్తున్నాం. అంటే ఈ మధ్య ఈ సిమ్టమ్స్తో ఎక్కువ మంది మా దగ్గర కంప్లైంట్స్తో వస్తున్నారు. దీన్నే మనం ఇంగ్లీష్లో చెప్పాలంటే స్లీప్ యాప్నియా అంటాం. సో దీన్ని కొందరేమో ఈఎన్టీ వాళ్ళు ట్రీట్ చేయాలంటారు, కొందరేమో డెంటల్ వాళ్ళు ట్రీట్ చేయాలంటారు. మా డెంటల్ పరంగా చూస్తే ఈ మధ్య లేటెస్ట్గా ఓరల్ అప్లయన్సెస్ వచ్చాయి, స్లీప్ యాప్నియా డివైజెస్ అని వచ్చాయి. సో దానివల్ల ఎయిర్వే, స్లీప్ యాప్నియా రావడానికి నాకు తెలుసుండే మెయిన్ కారణం ఎయిర్వే బ్లాక్ అయిపోవడం వల్ల గురక రూపంలో బయటకు వస్తుంది. సో డెంటల్లో చూస్తే ఓరల్ అప్లయన్సెస్ వచ్చాయి. సో అప్లయన్స్ పెట్టినప్పుడు బ్రీతింగ్ ఫ్రీ అవ్వడం వల్ల ఆ గురక అనేది తగ్గడం, తద్వారా నిద్ర బాగా పట్టడం కూడా జరుగుతుంది. అలా ఈఎన్టీ డాక్టర్గా మీరు స్లీప్ యాప్నియా గురించి ఏం చేయగలరు? స్లీప్ యాప్నియాలో 2 స్టేజెస్ ఉంటాయండి. ఫస్ట్ స్టేజ్లో గురక అందరికి చాలామందికి మనం చూసేదంతా. సెకండ్ స్టేజ్లో ఇది గురక ఎక్కువైన తర్వాత సెకండ్ స్టేజ్లో ఓఎస్సీ అంటాం, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం. దీనికి కారణం ముక్కు దగ్గర నుంచి మొదలవుతుందండి. ముక్కు, ఈ సాఫ్ట్ ప్యాలెట్, కింద థ్రోట్లో మనకి టంగ్ వల్ల మెయిన్ వస్తూ ఉంటుందండి. దీనికి మన డెంటల్ రిలేటెడ్ ఇప్పుడు ప్రస్తుతం మనం అది చెప్తున్నాం కాబట్టి మెయిన్ ఎలా వస్తుందంటే అని, మీకు మాల్ అక్లూజన్ ఆఫ్ టీత్ చాలా చోట్ల ఉంటాయి. టీత్ కరెక్ట్ వేలో, మ్యాండిబుల్ కరెక్ట్ వేలో లేనప్పుడు కొంతమంది మ్యాండిబుల్ షార్ట్ మ్యాండిబుల్ ఉందనుకోండి, ఏమవుతుంది, స్పేస్ తక్కువ ఉంటుంది. ప్లస్ టీత్ క్రౌడెడ్ టీత్ ఉన్నప్పుడు స్పేస్, టంగ్కి స్పేస్ నేర్ అవుతుందండి. దానివల్ల ఏమవుతుందంటే బేస్ ఆఫ్ ద టంగ్, అంటే టంగ్ బ్యాక్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల నిద్ర టైంలో ఏమవుతుందంటే టంగ్ వెనక్కి ఫాలో అవ్వడం, దానివల్ల అబ్స్ట్రక్షన్ వస్తూ ఉంటుంది. దీనికి ట్రీట్మెంట్ అంటే ఈ డెంటల్ అంటే రొటీన్గా కన్వెన్షనల్గా అంటే మీరు అన్నట్టు టంగ్ ఈ బ్రేసెస్ వల్ల ఇట్లా పనిచేస్తుందండి. లేదంటే పైన అంటే అప్పర్ పార్ట్ ఆఫ్ ద ఈ ఎయిర్వే, అంటే నోస్ దగ్గర నుంచి అంతా ట్రీట్ చేసిన తర్వాత టంగ్ బేస్ ఇప్పుడు రిడక్షన్ చేస్తున్నాం. టంగ్ బేస్ కూడా మనం తగ్గిస్తే వెనక్కి పడిపోవడం తగ్గుతుంది. అది సర్జికల్గా కొంచెం కాంప్లికేటెడ్, ట్రబుల్సమ్ కూడా. హెవీ బ్లీడింగ్ వచ్చే ఛాన్సెస్, మార్బిడిటీ, కొంచెం పేషెంట్కి చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. సింపుల్గా కొంతమందికి అంటే అందరూ ఫిట్ అవ్వని పేషెంట్స్కి మీరన్న ఇది చాలా మంచి అప్లయన్సెస్ చాలా బాగా పనిచేస్తాయి. సో నా పరంగా డెంటల్ పరంగా చెప్పాలి అంటే, సో మాల్ అక్లూజన్ అంటే ఒక ఎత్తు పళ్ళు ఉన్నా, లేకపోతే ఎగుడు దిగుడు పళ్ళు ఉన్నా, క్రౌడెడ్ ఒకదాని మీద ఒక పన్ను ఎక్కేస్తున్నా, సో మీరు స్లీప్ యాప్నియా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మొదటి దశలోనే మీరు కరెక్ట్ చేయించుకుంటే, అంటే బ్రేసెస్ ద్వారానో లేదా అలైనర్స్ ద్వారానో కరెక్ట్ చేయించుకుంటే ఈ సమస్య అంత పెద్దది అవ్వకుండా నిర్మూలించుకోవడం అవుతాం. సో ఈ పాడ్కాస్ట్ ద్వారా ఏ కండిషన్లో మనం డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఏ కండిషన్లో ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అందులో క్లారిటీ వచ్చింది కదా. సో ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నా కామెంట్ రూపంలో మీరు అడిగితే నెక్స్ట్ వీడియో దాని మీద చేయడానికి అవకాశం ఉంటుంది. సో మమ్మల్ని ఎంకరేజ్ చేయాల్సిన టైం వచ్చింది కదా. సో సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా ఆలస్యం ఎందుకు. సో ఇంకా మంచి వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. టిల్ దెన్, స్మైల్స్ ఫర్ టుడే, సీ యూ టుమారో. డాక్టర్ కిరణ్ రాజు, టీత్ టాక్స్.